నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? తప్పనిసరిగా అమ్మ, వృషభ రాశి అంటే మన ద్వాదశ రాశిలో రెండవ రాశి. వృషభ రాశి వారికి మే 15వ తారీఖు జన్మస్థానంలో ఉండేటువంటి గురుడు శుభయోగకారకుడు అవుతున్నాడు. అలాగే దాదాపుగా మే ఆ నెలలో మనకి కేతు వచ్చేసరికి సింహరాశిలోకి వస్తాడు, చతుర్థ స్థానంలోకి వస్తాడు. రాహు దశమ స్థానం అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే వీరికి శుభయోగ లక్షణాలు చాలా ఉంటాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి నాన్న షష్టగ్రహ కూటమి కావచ్చు, శని భగవానుడు కావచ్చు, కొన్ని నెలల పాటు ఉండేటువంటి మిగిలిన 5 గ్రహాల ప్రభావం కావచ్చు, ఏకాదశ స్థానంలో జరుగుతున్నది. కాబట్టి మనం ఏదైనా పూజ చేసినప్పుడు కూడా ఏ గ్రహా అరిష్టస్థానేషు పరిత్యజ్య శుభ ఏకాదశ స్థానవలావాప్త్యర్థం అని చెప్పి సంకల్పం చెబుతూ ఉంటాం పూజకి. అంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నా ఏకాదశ స్థానం శుభస్థానంలోకి వచ్చి మాకు శుభాన్ని కలుగు చేయగాక అని చెప్పి అర్థం. ఏకాదశ స్థానంలో ఎలాంటి గ్రహాలు ఉన్నా తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తుంటారు. అలాంటిది శని భగవానుడు ఏకాదశంలో ఉంటే వీళ్ళ గురించి చెప్పడానికి అలవిగానటువంటి ఉన్నతమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి వాళ్ళు చేసేటువంటి చిన్న సంకల్పమైనా సరే, అంటే పెద్దగా కష్టపడకపోయినా సరే, కష్టపడొద్దని చెప్పడం లేదు, ఇంకాస్త కష్టపడితే ఇంకా ఉన్నతమైనటువంటి భావాలు చక్కగా మంచి లక్షణాలు ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి కొంచెం కష్టంతో అయినా సరే అనుకున్న పనులు చాలా సులువుగా చేసేటువంటి లక్షణాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కలుగుతున్నాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలకి వీరి దగ్గర డబ్బులు లేవు అనుకుందాం, అయినా సరే కార్యాలకు కావలసినటువంటి ధనం చేతికందుతూ ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టుకోగా దాచిపెట్టుకోవడానికి కావలసినంత ఆర్థిక లాభం ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలగబోతుంది. అందులోనూ భూగృహ వ్యవహారాలు, ఇల్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, సగం కట్టిన మా ఇల్లు ఆగిపోయిందండి, అడ్వాన్సులు కడుతున్నాం వెనక్కి రావట్లేదు, మరలా మేము ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం, అలాంటి వారికి కూడా తప్పనిసరిగా ఈ సంవత్సరం గృహయోగం తథ్యం అని చెప్పుకోవచ్చు. ఇంకో మాట కూడా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో ఒక ఇల్లు కొనండి, సంవత్సరాంతంలో ఇంకొక ఇల్లు కొనేటువంటి శక్తిని కూడా ఈ యొక్క వృషభ రాశి వారి సంవత్సరం పుంజుకునేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారి గురుగ్రహ ప్రభావమే కావచ్చు, రాహు కేతువుల ప్రభావం కావచ్చు, ఏకాదశంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం కావచ్చు, అర్ధాష్టమంలో ఉండేటువంటి చతుర్థ స్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ ప్రభావం కావచ్చు, విదేశీ ప్రయాణాల కోసం ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రయత్నిస్తున్నాం, మాకు వీసాలు రావటం లేదు అనుకునేటువంటి వారికి కూడా తప్పనిసరిగా ఈ సంవత్సరం విదేశంలో అడుగు పెట్టడం తథ్యం. అక్కడ అనుకున్న పనులు సకాలంలో నెరవేర్చుకుంటూ మంచి యూనివర్సిటీల్లో తప్పనిసరిగా సీటు రావటం, మంచి విద్యావంతులు కావటం, విద్యలో కూడా ఉత్తీర్ణులు అవ్వటం. ఉత్తీర్ణం అంటే పాస్ అవ్వడం సర్వసాధారణం. అత్యుత్తమ ఉత్తీర్ణత అంటే ఫస్ట్ క్లాస్, అలాంటి స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళ ప్రతిభకు తగ్గ గుర్తింపు తెచ్చుకోవడం కూడా విద్యార్థులకి ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ పెద్దల ఆరోగ్యం కావచ్చు, ఇల్లాల ఆరోగ్యం కావచ్చు, ఇంటి యజమాని ఆరోగ్యం కావచ్చు, పిల్లల ఆరోగ్యం కావచ్చు, అవి కూడా ఏవైతే అనారోగ్య పరిస్థితులు ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారో దీర్ఘకాలికంగా ఉండేటువంటివి, ముఖ్యంగా బీపీ, షుగరు, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ, లివర్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడుతూ చాలా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో ఆనందంగా గడుపుతారని చెప్పడంలో ఏమాత్రంగా సంశయం లేదు. అంతేకాకుండా ఇంతకాలం ఎవరైతే పిల్లలు మన మాటలు వింటలేదో, సరిగా దుర్వ్యసనాలకి దుస్నేహాలకి పాలవుతున్నారో అలాంటి పిల్లలు కూడా ఈ వృషభ రాశిలో తల్లిదండ్రులు ఉన్నా లేదా పిల్లలు వృషభ రాశిలో ఉన్నా మంచి మార్గంలో నడిచేటువంటి పరిస్థితి ప్రారంభం అవడం అనేది కూడా ఈ సంవత్సరంలో తప్పనిసరిగా జరుగుతుంది. అంటే చెడు అలవాట్లు వెళ్ళిపోతాయి, చెడు స్నేహాలు వెళ్ళిపోతాయి, మంచి సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మెలిగేటువంటి పరిస్థితి కూడా పిల్లలు కనబడుతూ ఉంది. ఈ రాశి వారికి వ్యవసాయ రంగంలో ఎలా ఉంటుంది గురుగారు? వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం వీరికి నిజంగా చెప్తున్నానన్నా చాలా సంతోషకరమైనటువంటి పంటలు పండుతాయి. మంచి వాళ్ళు అనుకున్నటువంటి రేటు ఏదైతే ఉంటుందో వారి పంటకి దానికి తగ్గ గుర్తింపు రేటు ఉంటుంది. మంచిగా ఆర్థిక వ్యవహారాలు కూడా మంచి సామాగ్రి ఉన్నాయో, పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా విపరీతమైనటువంటి రేట్లు పెరగటం వలన
అత్యధికంగా ఇప్పుడు 100 రూపాయలు ఉన్నటువంటి ఒక వస్తువు వాళ్ళు హోల్సేల్ వాళ్ళు 70 రూపాయలు కొంటారు, 100 రూపాయలకు మనకు అమ్ముతారు. కానీ వీరు అమ్మేటువంటి సమయానికి అది 150 రూపాయలు 170 రూపాయలు రేట్లు పెరిగి ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా వాళ్ళు పుంజుకునేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు కూడా అత్యున్నతమైనటువంటి స్థానాలు, అంటే గల్లీ లీడర్ దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ వరకు తీసుకున్న ఎవరికైనా సరే వారు అనుకున్నటువంటి స్థాయి కంటే అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే శని పరిశ్రమ, మీడియా వారు, వీరికి కూడా అత్యున్నతమైనటువంటి స్థానం, కొత్త కొత్త అవకాశాలు పుంజుకోవడం, వారి ప్రతిభను కనపరిచేటువంటి పరిస్థితులు రావటం, తద్వారా అవార్డులు అలాంటివి కూడా అతి ఎక్కువగా పొందేటువంటి పరిస్థితి కూడా వృషభ రాశి వారికి తప్పనిసరిగా కలుగుతుంది. దాంట్లో కూడా ఆనందదాయకంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎవరికైతే అప్పులు ఇస్తారో వారు మరలా తిరిగి వెనక్కి రావు అనేది మాత్రం గమనించుకొని ఈ సంవత్సరం ఎవరికి అప్పు పరంగా డబ్బులు ఇవ్వద్దు. అలాగే ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి రాక కూడా బాధపడుతూ ఉంటారు. అవును. అలాంటి పరిస్థితుల్లో కూడాను వాళ్ళ మీద కూడా ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళ వల్ల జరిగేటువంటి కొన్ని అరిష్టాలు కూడా వీళ్ళకి సంభవిస్తుంటాయి. వీరి కుటుంబంలో చికాకులు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురు? వృషభ రాశి వారికి నాన్న ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం పంచామృతాలతో అభిషేకం చేయించండి చక్కగా. లేదు అది కూడా అవకాశం లేదండి, మాకు ఇంకా తక్కువ లేదన్న సూక్ష్మంగా కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటాన్ని ఇంట్లో పెట్టుకొని నిత్యం మనకు చక్కగా యూట్యూబ్లో వాటిల్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి దొరుకుతుంది నాన్న. చక్కగా ప్రతి నిత్యం వింటూ స్వామివారికి కొద్దిగా పచ్చిపాలు పంచదార నివేదన పెట్టి అవి ఇంటిల్లిపాది ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తీర్థంగా తీసుకుంటే తప్పనిసరిగా వారికి ఉండేటువంటి చిన్న చిన్న, అంటే ఇందాక చెప్పాను రుణగ్రస్తమైనటువంటి వ్యవహారాలు చికాకులు ఉంటాయని, అలాంటివి కూడా తొలగిపోయి ఆనందదాయకంగా ఉంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.